హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు అర్జున్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్జున్ లియో అఫీషియల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి రీసెంట్గా నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను. అదేంటంటే సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తున్న వారిపైన కొంతమంది పైన ఈ కేసులు అవి ఇవి పెడుతున్నారనేసి. అసలు నాకు అర్థం కావట్లేదు. సోషల్ మీడియా అనేది ఎవరి వారికి వ్యక్తిగత విషయం. వాళ్ళ స్వేచ్ఛాభావాన్ని వీడియో ద్వారా తెలియజేసి ప్రజలందరికీ చూపించేది. సో అలాంటి వాళ్ళపైన కేసులు ఎందుకు నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కొన్ని కోట్ల మంది యూట్యూబర్స్ ఉంటారు, ఎంతోమంది వీడియోస్ చేస్తుంటారు. అట్లా అని చెప్పేసి అందరిపైన కేసులు పడడం అవుతుందా? కాదు కదా. ఇప్పుడు మనం ఒకరిని అంటున్నామంటే ఏదైనా సరే మనం కూడా ఎవరో ఒకరు అంటారు కదా. అలాంటివి మనం తీసుకునేలా ఉంటేనే మనం ఈ సోషల్ మీడియా అనే దాంట్లో మనం ఉండగలాలి. లేదంటే ఇవన్నీ మనకి ఎందుకురా బాబు, మనకి ఎవరితో వద్దు, మనకి ఏం పని లేదు, మన హ్యాపీగా మన పని మనం చేసుకుందాం అన్నట్టు సైలెంట్గా వెళ్ళిపోవాలి. వీడియోస్ అవి ఇవని చెప్పి చేయకూడదు. నువ్వు అంటే స్టేషన్ కాడికి కేసు పెడతాంటే ఎట్లా అవుతుంది చెప్పండి. అందరూ బతకాలి కదా. మీరు బతికినట్టే మిగతా కూడా బతకాలి. అట్లా అని చెప్పేసి బ్యాడ్ వర్డ్ వాడితే దానికి ఒక యూట్యూబ్ గైడ్లైన్స్ ఉంది, ఒక పాలసీ ఉంది. యూట్యూబ్ ఒక రూల్స్ పెట్టింది. ఆ రూల్స్ని అతిక్రమిస్తే ఆ వీడియోస్ని డిలీట్ చేస్తుంది. లేదంటే అతని పైనటువంటి ఏదైనా చర్యలు తీసుకుంటే గవర్నమెంట్ తీసుకుంటారు. పర్సనల్గా తీసుకొని దానిపైన మనం కేసులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నాకు అర్థం కావట్లేదు. కొంతమంది ఉన్నారు జనరల్గా ఏమంటే మేము అది ఇదనేసి పెట్టుకొని కొన్ని ఛానల్స్ పెట్టుకొని సపరేట్గా వాళ్ళు ఎవరినైనా మాట్లాడతారు, ఎవరినైనా అనేయచ్చు, ఏదేమైనా అనేయచ్చు. అప్పుడు మాత్రం వాళ్ళు పడాలి. వీళ్ళని కానీ అంటే వీళ్ళు తీసుకోలేరు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి, పోయి స్టేషన్లో కేసు పెడతారు. ఎందుకు అంటే మీకు ఒక రూల్, పక్కన ఒక రూలా? మనం రూల్ పెడతాం కానీ రూల్ పాటించమా? పక్కన వాళ్ళకైనా రూల్, మనకు రూల్ లేదా? ఎక్కడుంది? రాజ్యాంగం అందరికీ ఒకే రూల్ ఉంది. అందరికీ మాట్లాడే స్వేచ్ఛ హక్కు ఇచ్చింది కదా. మరి మీకే సపరేట్గా ఎందుకు? అయితే నాకు అర్థం కావట్లేదు. మనం సీఎంని మాట్లాడతాం, సీఎంని విమర్శించవచ్చు, పిఎంని విమర్శించవచ్చు, డిప్యూటీ సీఎంని విమర్శించవచ్చు, ఎమ్మెల్యేని విమర్శించవచ్చు, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఎవరినైనా విమర్శించవచ్చు. అదే మన వరకు వచ్చేటప్పుడు మనం తీసుకోలేం. ఎందుకు? వై? మళ్ళీ లేడీ కార్డ్ అని విక్టిమ్ కార్డ్ ఒకటి ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అందరూ ఒకటే కదా, సమానమే కదా అందరూ. మరి ఎందుకు అట్లా? మీరు ఎవరైనా అనేయచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, మిమ్మల్ని అంటే మీరు తీసుకోలేరా? అలాంటప్పుడు మీరు ఎందుకన్నా ఒకరిని అనాల్సిన అవసరం లేదు కదా. హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు కదా, సైలెంట్ ఉండొచ్చు కదా. చిన్న చిన్న వాళ్ళ పైన పడి కేసులు పెట్టి ఇవంతా ఎందుకు? మీరు మీలాగానే కూడా పక్కన కూడా ఛానల్ పెట్టుకుని వాళ్ళు కూడా మీలానే చేసుకుంటారు. అది కూడా పాపం ఫన్నీ వేలో, రోస్టింగ్ వేలో చేసుకుంటారు. దానికి ఎందుకు సీరియస్గా కేసు పెట్టి పెద్ద పెద్ద పనులు చేయడం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. సో నేను ఏం చెప్పొచ్చానంటే దీనివల్ల మనం ఒకరిని అనే ముందు ఆలోచించాలి. అరే మనం ఇలా అంటున్నాం, మనం కూడా ఇలా అనేవాళ్ళు ఉంటారు, ఇవన్నీ మనం తీసుకోగలిగితేనే మనం మాట్లాడాలి అనేసి మనం మైండ్లో పెట్టుకుని ఏదన్నా మాట్లాడాలి. లేదంటే వీడియోస్ చేయాలి. లేదంటే మనం తీసుకోవాలంటే చేయకూడదు, అవసరం లేదు కదా. మనకి ఏం అవసరం చెప్పు. సోషల్ మీడియా అనేది ఇప్పుడు చిన్న బుడ్డోడు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాడికి నచ్చినట్టు కంటెంట్ వాడికి వచ్చినటువంటి వేలో వాడు చేసుకుంటాడు. తప్పే ఉంది. బతకాలంటే అందరూ చేసుకుంటారు, అందులో తప్పే ఉంది. ఒక్కొక్కరి కంటెంట్ ఒక్కోలా ఉంటుంది. అందులో కూడా తప్పు చేస్తే మొత్తం యూట్యూబ్ని బంద్ చేసేయాలి. అట్లయితే ఎవరు పెట్టుకోకూడదు, ఎవరు మాట్లాడకూడదు. ఇట్లా కేసులు పెట్టుకుంటూ పోతే అందరిపైన యూట్యూబ్ మాట్లాడే వాళ్ళందరిపైన కేసులు పెట్టుకోవాలి. మరి అట్లయితే అందరి మనోభావాలు దెబ్బతింటాయి ఊరికి. సో అవన్నీ కాదు. నేనేం చెప్తున్నానంటే ఫైనల్గా మీ పని మీరు చేసుకుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మీరు ఎవరిని ఏమనకండి, పక్కన వాళ్ళు కూడా మిమ్మల్ని ఏమంటారు, అంతే కదా. సింపుల్ కదా. మనం ఒకరిని అన్నప్పుడు మనం తీసుకునే ఉంటేనే మనం వాటికి అన్నిటికీ రెడీ ఇక్కడ ఉండాలి, లేకపోతే లేదు. సింపుల్ కదా. లాజిక్ అది మర్చిపోతున్నారు. అది మ్యాటర్. ఇవన్నీ వద్దు కానీ కేసులు తీసి వదిలేసిండి. హ్యాపీగా అందరూ మంచిగా వీడియోస్ చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్ని. కేసులు అవి ఇవి అనుకుంటూ లైఫ్ని ఖరాబ్ చేసుకోండి ఎందుకు? తప్పు ఇరుపక్కల తప్పు ఉంటుంది. ఎందుకు ఒకరిపైన తప్పని చూపించి వాళ్ళనే టార్గెట్ చేసి చిన్న చిన్న వాళ్ళపైన, అది కూడా పాపం ఎదుగుతున్న వాళ్ళపైన మనం టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అది. సో అందరం హ్యాపీగా ఉండాలంటే అందరం కూడా చాలా జాగ్రత్తగా పద్ధతిగా మాట్లాడి మన పని మనం చేసుకుని పోవాలి. ఓకేనా? ఉంటాను. లవ్ యూ ఆల్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ కూడా ఆన్ పెట్టుకోండి. ఇన్ ఫర్దర్ వీడియోస్ అన్ని కావాలంటే వస్తాయి. థ్యాంక్ యూ.